పరమ తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామముల మీ అందరికీ కూడా వందనాలు. సలో ప్రియ సహోదరులారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మనకి ఇస్తున్న ఈ యొక్క అమూల్యమైన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ భూమి మీద మరి బ్రతుకున్న వారందరూ కూడా ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకున్నవారే, ఆయన దీవెనలు పొందుకున్నవారే, ఆయన కృపను పొందుకున్నవారే. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్యం అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చాలా సంతోషం అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ కుటుంబాలను తండ్రి తన ఆశీర్వాదంతో నింపబడిన గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశంలోకి వెళ్దాము. మనం ఈ లోకంలో ఎవరికి సొంతము అన్న అంశాన్ని మనము వాక్య రూపంలో మనం చూసుకుంటాం. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఒకటి ఆలోచించుకుంటారండి. నాకు నా భర్త సొంతము, నాకు నా భార్య సొంతము, లేకుంటే నేను కన్నవారు నాకు సొంతము అని ఇలాగ మనం ప్రతిదీ చెప్పుకుంటాం. అలాగే నేను సంపాదించిన ఆస్తి నాకు సొంతం, నేను కట్టుకున్న మేడ మీద సొంతము, నేను అనుభవిస్తున్న ఈ యొక్క సంవత్సరం కూడా సొంతము అని మనం సంతోషపడతాం. మంచిది, సంతోషపడద్దని పరమ తండ్రి చెప్పలేదు. మీరు సంతోషంగా ఉండొద్దు అని కూడా ఆయన అనలేదు. ఆస్తులు సంపాదించుకోవద్దని కూడా అనలేదు. కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఎవరికి సొంతము అంటే క్రైస్తవులు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎటువంటి తడబడు లేకుండా, ఆలోచించకుండా ఇదే ప్రశ్న ఎవరికైనా మనం వేసామనుకోండి అని అంటారు, నేను నమ్ముకున్న తండ్రికి సొంతము అంటే పరమ తండ్రికి కదా. ఆయన నేను నమ్ముకున్నాను కనుక నేను ఆయన కుమార్తెనే ఉన్నాను. ఎందుకంటే కీర్తన భాగం ఉంది కదా, మీరు నా ప్రజలు, నేను మీకు తండ్రినే ఉన్నాను అన్న సంగతి మనకు తెలుసు కదా. కనుక ఆయనకే నేను సొంతము అంటారు. మంచిది, ఆ ఆలోచన రావడం కూడా చాలా మంచిది ఇప్పుడు సహోదరులారా. కానీ అసలు విషయానికి వస్తే అసలు ఈ మనిషి ఎవరికి సొంతము, ఎవరికి ఇష్టంగా జీవించాలి అని చూస్తే మనము తండ్రి కంటే ముందుగా, ఎందుకంటే మనం దేహాన్ని ధరించుకున్నా ఉన్నాం కదండి, మనం ఆత్మస్వరూపంగా లేవు కదా భూమి మీద, దేహాన్ని ధరించుకున్నాము. ఈ దేహంతో మనం పాపము చేస్తున్నాము, పుణ్యము చేస్తున్నాము, చీకటిలోనూ నడుస్తున్నాము, వెలుగులోనూ నడుస్తున్నాము. అయితే మనం ఇంతకీ ఎవరి సొంతం, ఎవరి బిడ్డలమి అని జ్ఞాపకం చేసుకున్న వాక్యాన్ని ఈరోజు కొన్ని గడియలు మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. ఆసక్తితో ఈ యొక్క వాక్యాన్ని పూర్తిగా వినవలసిందిగా పరమ తండ్రి నామంలో మీకు వందలు సమర్పణ చేసుకుంటున్నానండి. చాలా సంతోషం ప్రియ సహోదరులారా. చాలామంది వాక్యాన్ని వింటున్నారు, ఆనందిస్తున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మరొకసారి మనం నమ్ముకున్న తండ్రి మిమ్మల్ని సదా ఆశీర్వదించబడుగాక. మీ చేతి పనులను ఆయన దీవించుగాక. మీ కష్టార్జితం చేతికి అనుభవించడానికి ఆయన కృప అనుగ్రహించుగాక. ఆమేన్. ఇక ఈరోజు చూసుకుంటే ఇంతకీ మనం ఎవరికి సొంతము అంటే మనకి ఏది సొంతము అన్న ఆలోచన చూస్తే ప్రియ సహోదరులారా, ఈ లోకంలో మన చుట్టూ ఉన్న ప్రజలు కానీ, మన కన్న తండ్రులకు కానీ, మనం కన్న బిడ్డలు కానీ, లేకుంటే వివాహం చేసుకున్న స్త్రీలకి పురుషులకు స్త్రీలు కానీ సొంతం కాదండి. ఎవరికెవరు సొంతం కాదు. ఎందుకంటే మనం అతిథులుగా ఈ భూమి మీదకి వచ్చాము, తిరిగి మనం అతిథులుగానే ఇక్కడి నుంచి వెళ్తాం. అందుకే బైబిల్ చెప్తుంది పరదేశీయుడు అంటుంది. అంటే ఈ దేశం మంది కాదు, ఈ రాష్ట్రం మంది కాదు, అంటే భూమి మీద ఉంటుండగా కాదండి. బైబిల్ ప్రకారంగా చెప్తున్నా, ఈ దేశం మంది కాదు, ఈ రాష్ట్రం మంది కాదు, ఈ ఊరు మంది కాదు, అసలు మన ముందున్న వాళ్ళందరూ కూడా మన సొంతం కాదు. నీవెవరికి సొంతం అంటే మనల్ని పెంచి పోషిస్తున్న తండ్రికి సొంతం, అది మామూలే. కానీ నీవెవరికి సొంతమో ఈరోజు వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాము. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 3:19 ఒక మాట రాయబడి ఉందండి. ఆదికాండం 3:19 ఏదోని తోటలో చివరిగా బోధించిన బోధ ఎవరికి? భార్య భర్తలైనటువంటి
ఆదాము అవ్వకు. అప్పటికి ఇంకా పిల్లలు పుట్టలేదు. వారు దంపతులే. వారు ఇంకా కుటుంబంగా ఏర్పాటు చేయబడలేదు. వారు దంపతులే, భార్య భర్త అంతే. వారికి చివరిగా బోధించిన బోధ మనం చూద్దాం. ఎవరు బోధించారు వారికి? సాక్షాత్తు పరమ తండ్రి వారు బోధించాడు. ఎలా బోధించాడంటే అక్కడ అంటారు కదా, ఆదికాండం 3:19 అంటాడు, నీవు నేలకు తిరిగి చేరే వరకు కూడా నీ చెమటను చిందించి ఈ యొక్క భూమిని సేద్యం చేసుకొని పంట పండించుకొని నీవు తిందువుగాక అని అంటారు కింద. నిన్ను మంటిలోంచి తీయబడింది కనుక నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అన్నాడు. హల్లెలూయా. ఇంతకీ ఇప్పుడు అర్థమైందా మీకు? ఇంతకీ మనం ఎవరికి సొంతం అండి? సమాధికి సొంతం. హల్లెలూయా. ఇదండి ఆన్సర్, ఇదండి సమాధానం. నువ్వు ఎంతకాలం భూమి మీద బ్రతికినా, ఎంతకాలం నీవు ఏదో సంపాదించుకొని నావాలి అది ఇది అనుకున్నా నువ్వు ఎవ్వరికీ కూడా సొంతం కాదు. ఇప్పుడు సహోదరులారా, ఎవరికి సొంతం కాదు. నిన్ను పెంచిపోస్తున్న పరమ తండ్రికి నీవు సొంతం. నీ ఆత్మ, నీ దేహము మాత్రము ఎవరికి సొంతం? అది నేలకు సొంతం. హల్లెలూయా. నేలకు నువ్వు సొత్తు, అంతే తప్ప ఎవరికి కూడా కాదు. ఎందుకంటున్నాడు, నీవు మట్టిలోంచి నేను చేశాను కనుక నీవు తిరిగి మన్నైపోదువు, నీవు మట్టికే సొంతము అని. అంటే దేహం కోసం చెప్తున్న మాట, ఆత్మ కోసం కాదు. నీ దేహం మట్టికే సొంతం కానీ ఎవరికి సొంతం కాదు అని ఖచ్చితంగా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఎంతమంది ఆలోచిస్తారండి? ఎవరికి ఆలోచన లేదు. ఎవరికి యొక్క జ్ఞానం రాలేదు. కానీ నిజం చెప్పుకోవాలంటే ఈ భూమి మీద మన కోసం బ్రతుకుతున్న వారి కోసం కానీ, అంటే నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావో, నీ అన్న నీకు సొంతం కాదు, నీ తండ్రి నీకు సొంతం కాదు, నీ అక్క నీకు సొంతం కాదు, నీ చెల్లి నీకు సొంతం కాదు, నీ యొక్క తల్లి సొంతం కాదు. నీవు ఎవరికి సొంతం కాదు. నీ దేహము ఎవరికి సొంతం అంటే నీవు నిన్ను మట్టితో చేశాను కనుక నీవు మన్నైపోదు కనుక నీవు తిరిగి మన్నైపోదు కనుక అన్నాడే. ఈ దేహము ఎవరికి సొంతం అంటే 6 అడుగుల నేలకు సొంతం. హల్లెలూయా. ఆత్మ కాదు. ఆత్మ అంటాడు బైబిల్ గ్రంథంలో, ఆత్మ యెహోవా పెట్టి దీపము అన్నది వాక్యంలో. ఈ ఆత్మ ఆయనకు సొంతము, నీ దేహం మాత్రము భూమికి సొంతము. హల్లెలూయా. ఇది జ్ఞాపకం చేసుకుంటే చాలండి. మనిషిలో గర్వం ఉండదు, మనసులో అసూయ ఉండదు, మనుషుల్లో మరి తండ్రికి ఇష్టం లేనిది, మనుషులకు ఇష్టం లేనిది ఏ చెడు క్రియలు కూడా మనలో ఉండవు. కానీ ఇది మర్చిపోతాం. నా సొంత భార్య, నా సొంత భర్త, నా కన్న పిల్లలు, నా కన్న తల్లిదండ్రులు, నా తోడబుట్టినవారు, నా బంధువులు, అది ఇదని మనం ఆరాటపడిపోతామే. కానీ ఇప్పుడు సహోదరులారా, చివరి గడిలో నీతో ఎవ్వరూ రాలని సంగతి మనకు అందరికీ తెలిసే. చివరి గడిలో మనతో ఎవరు ఉండరు. ఎవరికి సొంతం అంటే నీ యొక్క బాడీ, డెడ్ బాడీ అంటే ఈ యొక్క శరీరం. ఆత్మని వెళ్ళిపోయిన తర్వాత శరీరం ఏమవుతుందండి? చనిపోతుంది. అది ఈ యొక్క ఆత్మ ఎవరికి సొంతం అంటే 6 అడుగుల నేలకు సొంతం. హల్లెలూయా. 6 అడుగుల నేలకు సొంతం అండి. ఇది మనం గ్రహించుకోలేని అజ్ఞానంగా మనం ఉంటున్నాం ఈరోజు. ఇప్పుడు సహోదరులారా, నేనంటాను మన సర్వాధికారైన తండ్రికి నీ ఆత్మ సొంతంగా ఉంటుంది. అలాగే నీ దేహం భూమికి సొంతంగా ఉంటుంది కనుక ఈ భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా గర్వం కానీ అహంకారం కానీ ఉండకుండానట్లు ప్రవర్తించాలి. అదే మాట మళ్ళా అంటాడు 90 అధ్యాయం సంకీర్తనలో, కీర్తన భాగం 90 అధ్యాయం 3వ వచనం అంటాడు, నరులను నీవు మంటికి మార్చుతున్నావు, రమ్మని నీవు పిలుస్తున్నావు తండ్రి అంటాడు అక్కడ కదా. నీవు నరులను మంటికి మారుస్తున్నావు, రమ్మని మరలా పిలుస్తున్నావు అంటున్నాడు. మట్టితో చేశాడు, మరలా ఆ మట్టి బొమ్మలను మీరు వచ్చేయమని పిలుస్తున్నాడు, ఆత్మని పిలుస్తున్నాడు అక్కడ. కనుక నీ శరీరం ఏమైపోతుందంటే మన శరీరము నేలకే సొంతం. కానీ నువ్వు ప్రేమించిన భర్తకు కానీ, నువ్వు ఆప్యాయతంగా చూసిన భార్య కానీ, లేకపోతే
ప్రసవ వ్యాధంతో కన్నా నీ పిల్లలు కానీ మన సొంతం కాదు ప్రియ సహోదరులారా. అందుకే అంటుంది బైబిల్, నీవు ఈ భూమి మీద బ్రతికినంతకాలం నీ సొంతదేదో నువ్వు తెలుసుకో. అందుకంటాడు కదా, ఆ, గొర్రెలు గొర్రెలు వాటి సొంత దొడ్డను సొంత ఆ, పోషించేవాడిని, నడిపించేవాడిని, సొంత కాపర్లను వారు జ్ఞాపకం చేసుకుంటారని అనేక ఎస్ఐ గ్రంథంలో, హెచ్కేల్ గ్రంథంలో చెప్పబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. తన తన తోటి వారిని అవి జ్ఞాపకం చేసుకుంటాయి. మన పొంచి పోస్తున్న వారు ఎవరు? పరమతండ్రి. ఆయనకు నీ ఆత్మ సొంతం, ఎవరికి సొంతం కాదు. నువ్వు కట్టుకున్న భార్యకో భర్తకో, నువ్వు పెంచుతున్న పిల్లలకో, లాంటి నీ అన్నదమ్ములకు అక్కచెల్లుకో, నీ ఇరుగు పొరుగు వారికో, నీ బంధువులకో కాదండి మన సొంతం. ఈ దేహం ఎవరికి సొంతము అంటే చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంది. చాలా ఆప్యాయతంగా చూసుకున్నాడంట భర్తను. భర్త ఒక స్త్రీనంట చాలా అపురూపంగా చూసుకున్నాడంట. ఎక్కడ ఆమెకు లోటు లేకుండా చక్కగా అన్ని విషయాల్లో కూడా ఆమెకు సహాయం చేస్తూ ఆమెను ఏం చేశాడు? ఆప్యాయంగా చూసుకున్నాడు. ఒక దినాన్న ఎప్పుడు కూడా వారు విడివిడిగా పడుకోవడం కానీ, విడివిడిగా ఉండడం కానీ ఎప్పుడూ లేదంట. తినే దగ్గర కానీ, లేకుంటే ఏదైనా త్రాగే దగ్గర కానీ, లేకుంటే మాట్లాడుకునేటప్పుడు కానీ, ఏదైనా అన్ని విషయాలు కూడా భార్యను విడిచి భర్తను విడిచి భార్య ఉండేవారు కాదంట. అలాంటి సమయంలో ఒక సంఘటన జరిగింది ఇప్పుడు సహోదరుల. అకస్మాత్తుగా ఆ బెడ్ మీద ఉన్న భర్త చనిపోయాడు. భార్య లేపింది కానీ లేవలేదు. చూసింది భర్త చనిపోవడం చూసింది. భార్య మనం ఏడుస్తూ మొత్తుకుంటూ ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచింది. 3వ రోజున ఏం చేసిందో తెలుసా? ఆ బాడీ కంపు కొట్టడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏమైందంటే బాడీ కంపు కొట్టడం మొదలుపెట్టింది. ఒకరోజు 2 రోజులు చూసింది, 3వ రోజుని కంపు కొట్టడం మొదలుపెట్టింది. అప్పుడు పనివారిని పిలిచి ఈ బాడీని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టమంది? సమాధిలో పెట్టమంది. ప్రేమించిన భర్తే కదా, ఆప్యాయంగా చూసుకున్న భర్తే కదా, నీకు అన్ని సౌఖ్యాలు చూసే భర్తే కదా, కాళ్ళు కందకుండా చూసుకున్న భర్తే కదా. ఎందుకు పెట్టుకోలేదు ఇంట్లో అంటే, నీవు భార్యకి సొంతం కాదు, భర్తకు సొంతం కాదు. ఎవరికి సొంతం అండి? నీ బాడీ, ఈ ఈ యొక్క దేహము ఎవరికి సొంతం అంటే 6 అడుగుల నేలకు సొంతం. ఈ చిన్న విషయాన్ని తీర్చుకోలేక ఈరోజు చాలామంది ఏమవుతున్నారంటే సతికిలు పడిపోతున్నారు. ఇది నాది, అది నీది, ఇది నాది, ఇది నీది, ఇది నా సొత్తు, అది నీ సొత్తు అని వ్యత్యేక భేదాలు వచ్చేసి వాళ్ళు కొట్లాట జరిగి అనేకులు వారు ఏం చేస్తున్నారంటే తల్ల కిందుగా అయిపోతున్నారు. ఈరోజు ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క ఈ దేహము ఎవరికి సొంతం కాదు, భూమికి సొంతం. అందుకే నరులను మంటిగా చేసి నరులారా మళ్ళా మీరు తిరిగి రండి అని పిలుస్తున్నాడే తండ్రి. ఈ ఆత్మ ఆయనకు సొంతము, దేహము భూమికి సొంతము. కనుక ఇప్పుడు సహోదరుల ఇంత చిన్న ఈ కొద్ది జీవితంలో, ఈ కొద్ది గడియలో ఎందుకండి స్వార్థము, ఎందుకండి అపరాధములు, ఎందుకండి పాపములు, ఎందుకండి ద్వేషము, ఎందుకండి అసూయలు? ప్రియ సహోదరులారా, ఈరోజు కుటుంబాల్లో చూస్తుంటే అనేకమైన విపరీతమైన పాప క్రియలు చోటు చేసుకుంటున్నాయి. పాప క్రియలతో నిండిపోతున్నాము. కుటుంబ సభ్యులే ఏమైపోతున్నారంటే ఒకరి మీద ఒకరు కక్షలు పెంచేసుకుంటున్నారు. కానీ బైబిల్ బోధిస్తుంది ప్రతి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులే కాదండి, ముసల్మానులే కాదండి, లేకుంటే వేరే జాతి వారు ఎవరైనా సరే, ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా ప్రతి సహోదరులారని చెప్తున్నాను, నీవు నీకే సొంతం కాదు. ఏది కూడా భూముల మీద సొంతం కాదు. కానీ మనల్ని పెంచి పోషిస్తున్న తండ్రికి నీ ఆత్మ సొంతము. మనం నిలబడ్డ నేలకి నీ దేహం సొంతము. అది జ్ఞాపకం చేసుకుంటే ఎవరిలో కూడా గర్వం ఉండదు, ఎవరిలో కూడా అసూయ ఉండదు, ఎవరిలో కూడా మోసం ఉండదు, ఎవరిలో కూడా తండ్రికి ఇష్టమైన క్రియలు ఏమి ఉండవు. కానీ ఇది అర్థం చేసుకోకే ప్రపంచం కింద మీద తారుమారు అయిపోతుందండి. ఈరోజు తారుమారు అయిపోతుంది.
ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, ఇది నాకు సొంతం, ఇది నాకు. ఈరోజు మనం చూస్తున్నాం యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతం నాదంటాడు. అసలు అన్నవాడు ఉంటాడా ఈ భూమి మీద? అన్నవాడు ఉంటాడా? ఆ దేశం నాదంటున్నాడు. చేసినవాడు ఉంటాడా? ఏది కూడా నీ సొంతం కాదు ప్రియ సహోదరులారా. ఎవరు కూడా నీ సొంతం కాదు. ఈ భూమి మీద వస్తున్న మనం సంపాదించుకున్న ఏది కూడా సొంతం కాదు. కానీ ఒక్కటి మాత్రం సొంతం. నీవున్నా లేకపోయినా. ఏంటో తెలుసా? నీవు సంపాదించుకున్న మంచి పేరు. హల్లెలూయా! మనం సంపాదించుకున్న మంచి పేరు ఒకటే శాశ్వతంగా ఉంటుంది భూమి మీద. నువ్వు ఉన్నా లేకపోయినా. అంటే దేహంతో ఉన్నా లేకపోయినా, జీవితం ఉన్నా లేకపోయినా, అదొకటే చిరస్థాయిగా ఈ భూమి మీద ఉంటుంది తప్ప మరేది కూడా నీ వెంట రాదు. ఈ చిన్న సత్యాన్ని తెలుసుకోలేక ఈరోజు ప్రపంచమే తారుమారైపోతుంది. అల్లకొల్లంగా అయిపోతుంది ప్రియ సహోదరులారా. మరి ఇక సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ అంటున్నాడు, నీవు నేల నుంచి తీయబడితేవు కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు బంగారు ఉయ్యాలకి సొంతమా? ఏడంతస్తు మేడకు సొంతమా? లేకుంటే ప్రేమపూర్వకంగా చేసుకున్న భార్యకు సొంతమా? భర్తకు సొంతమా? ప్రసన వేదంతో పుట్టించిన నీ బిడ్డలకు సొంతమా? ఎవరికెవరు సొంతం కాదండి. చెట్టుకు కాయాల్సిన కాయే చెట్టుకు సొంతం కాదు. ఎందుకు తండ్రి ఇవన్నీ మనకు నేర్పిస్తుందంటే, చెట్టుకు ఒక కాయ కాసిందంటే చెట్టు తింటుందా? చెట్టుకు సొంతమా? కాదు. అది మనుషులని మనకు సొంతం, లేదంటే జంతువులు సొంతం, లేదంటే పక్షులు సొంతం. కనుక నీవు సంపాదించుకున్నది ఏది కూడా సొంతం కాదు. నేను సంపాదించుకున్నది ఏది కూడా సొంతం కాదు. అలాగే అలాగే చెట్టు కాసిన ఏ ఫలం కూడా ఆ చెట్టు తినదండి. అది వేరే ఒకరి కోసం దానం చేస్తుంటుంది. కనుక ఏది కూడా మన సొంతం కాదు. చివరికి ఏది సొంతం అంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు వాక్యం ద్వారా, నీవు నేల నుంచి తీయబడిది కనుక తిరిగి నేల మన్నైపోదువు. నీ దేహం మన్నుకి సొంతము, నీ ఆత్మ ఆయన ఆయన దయచేసిన తండ్రికి సొంతము. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ప్రపంచంలో ప్రతి వారికి కూడా జ్ఞానం ఉంటే ఈ యుద్ధాలు కానీ, ఈ పోరాటాలు కానీ, ఈ యొక్క అసూయలు కానీ, ఈ యొక్క అహంకారం కానీ ఎవరికి కూడా ఏముండదండి ప్రియ సహోదరులారా. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోలేని మానవుడు భయంకరుడుగా తయారైపోయి ప్రపంచంలో ఈరోజు భయంకరుడుగా తయారు చేసేస్తున్న ప్రపంచాన్ని ఈరోజు. కానీ చూస్తున్న తండ్రి ఏదో ఒక దినాన నీకు పనిష్మెంట్ ఇవ్వక మానడు. మన పరదేశంలో కనుక, ఈ పరదేశానికి వచ్చావు కనుక, అతిథులుగా ఉన్నావు కనుక ఆయనకు లోబడి ఉంటే ఏమో మనం తెలిసి చేసిన పాప క్రియలను ఆయన క్షమిస్తాడేమో. కనుక మనం క్షమాపించ కోరుకున్న వారికి ఉంటాము. ఆయన మనం క్షమిస్తాడు. నిజమైన ఆయన ఈ వాక్యం ఏంటంటే మీలో ఆలోచించుకోండి. నువ్వు ఎవరికి సొంతం ఈరోజు? ఎవరికి సొంతం? త్యాగం చేస్తున్నావు ఒకరి కోసం. నీ దగ్గర ఉన్నదంతా ఇస్తున్నావు. నీ వారు సొంతం అవుతారా? ఎవరు కూడా ఈ లోకంలో సొంతం కాదండి. ఇది సత్యము. ఏది సొంతం కాదు, నువ్వే సొంతం కాదు. అసలు నీవే సొంతం కాదు. కనుక ఈ సత్యాన్ని తెలుసుకొని ముందుకు నడవలసిందిగా తండ్రి నామములో మమ్మల్ని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికర సంపన్నుడా, దయామూర్తి నీ కొందంలో ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా నాతో మాట్లాడడం స్తోత్రం తండ్రి. అల్పులం హీనులైన తండ్రి యేసే నన్ను జ్ఞాపకం చేసుకొని నీ కృపగా నింపినందుకు స్తోత్రం చెల్లిస్తాను. నిజమైన ఈ లోకంలో ఏది కూడా మాకు సొంతం కాదని ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఘనతమైన ప్రభావం మీరు పొందుకున్న ఆయన వాక్యం ఉన్న వాళ్ళు ఆలోచన కలిగించండి, ఆవేశం తగ్గించండి, ఆప్యాయతను కలిగించండి, అసూయను తగ్గించండి. అయ్యా తండ్రి, మేము చివరి దినాల్లో ఉన్నాం తండ్రి. ఏసయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా దేహం మాకే సొంతం కాదు. కనుక తండ్రి ఏసయ్య ఈ భూలోకంలో ఏది కూడా మా సొంతం కాదు తండ్రి. కనుక తండ్రి ఏసయ్య గర్వం విడిచిపెట్టి, అహంకారం విడిచిపెట్టి, మూర్ఖతను విడిచిపెట్టి బ్రతికిన కొద్ది దినములైన తండ్రి నీకు అనుకూలంగా జీవించే భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకోమని మా ప్రియ రక్షకుడాన్ని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా తండ్రి నామములో సలాం వందనాలు. తండ్రి మేము దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.